1.5 year కష్టపడ్డారట కదా, సో ఎలా అనిపించింది మరి 1.5 year డెడికేట్ చేయడం? బాగుంది యాక్చువల్ లుక్, అంటే లైక్ డెడికేషన్ రిజల్ట్ తెలుస్తుంది, ఆ లుక్ ఎవ్రీథింగ్ కూడా బాగుంది. బట్ మొన్న ఒక స్టంట్ చేశారు కదా, తెలుసా అది? అంటే థియేటర్ పీవీఆర్ నుంచి దూకడం, అది ఎలా అనిపించింది? మీకు ట్రోల్స్ వచ్చాయి కదా, మీకు పర్సనల్గా నాకేలా అనిపించింది అంటే యాజ్ ఎ హీరో యూ షుడ్ నాట్ డూ దట్, బికాజ్ ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని సమ్ ఆఫ్ పబ్లిక్ ఎవరైనా అలా చేస్తే దట్స్ నాట్ ఎన్ ఎ గుడ్ థింగ్ కదా. లైక్ హ్యాస్ ఎన్ ఇంకోటి హీస్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ, సో అలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని ఇలాంటి కొంచెం స్టంట్స్ లాంటివి చేయకపోవడమే బెటర్. ప్రికాషన్స్ ఉన్నాయి, బట్ ఈవెన్ దో లైక్ కొంతమంది ఉంటారు కదా, లైక్ ఇంటర్ పిల్లలు లేకపోతే చిన్న పిల్లలు ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. లైక్ చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాయి, రేపు న్యూస్ పేపర్స్లో చాలా వస్తున్నాయి అలాంటివి, హీరోస్ని ఇన్స్పిరేషన్స్ తీసుకొని స్టంట్స్ చేయడం పిల్లల్లో బయట. సో అలాంటివి ఏమైనా చూసి ఏమైనా స్టంట్స్లో ట్రై చేస్తే ప్రాబ్లం పిల్లలకే కదా. ఇంటర్వ్యూస్లలో కూడా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నారు అని తెలుస్తుంది కదా, సో మీరేమంటారు? సో నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ ఇంటర్వ్యూస్లో అట్లా కూడా అలానే ఉంటే మన విజయ్ దేవరకొండ లైగర్లా చేసుకుంటే మాత్రం లైక్ అప్పుడు ఆయన బాగా ఓవర్గా రియాక్ట్ అయ్యారు. సో ఒకవేళ సేమ్ థింగ్ అలానే చేసుకుంటే ఓకే అఫ్ కోర్స్. ఇంకా ఈవెన్ విజయ్ దేవరకొండ అంత పెద్ద హీరో, లైక్ అఖిల్ ఇస్ ఆల్సో గుడ్ హీరో, బట్ కంపేర్ టు అఖిల్ విజయ్ దేవరకొండ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయింది కూడా ఆయన అంత యాటిట్యూడ్ చూపించారు ఎవరికి నచ్చలేదు. అంటే సేమ్ వే ఇప్పుడు ఈవెన్ అఖిల్ కూడా రిపీట్ చేసి అంత హైప్ అందకపోతే మాత్రం డెఫినెట్లీ పక్కా ట్రోల్స్ గట్టిగా పడతాయి. ఆల్రెడీ చాలా ట్రోల్స్ అవుతున్నారు. సో అఖిల్ గారి మార్కెట్ 20 crores కదా, అలాంటిది 80 crores పెట్టారు కదా ఈ మూవీ మీద. సో మరి అంటే అంత రికవర్ అవుతుంది అనుకుంటున్నారా? చూడొచ్చు, బికాజ్ నేను పెద్ద హీరో కూడా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్రభాస్ అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇప్పుడు పుష్ప అలాంటివి అంటే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు వరకు ఏంటంటే రొటీన్ లవ్ స్టోరీస్ అయిపోవడము, అఖిల్కి అంత హైప్ లేకపోవడము, బికాజ్ ఓల్డ్ మూవీస్ అన్నీ ఇలా కంటిన్యూ ఒకటే కంటెంట్తో ఉండడం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్రైలర్ కూడా కొంచెం రెస్పాండ్ వచ్చింది కాబట్టి ఏమో కలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మూవీ అనుకున్న కంటెంట్ ఇస్తే మాత్రం కలెక్ట్ చేయొచ్చు.